ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫిలాసఫీస్ గురించి తెలుసుకుందాం. బ్రహ్మర్షి పత్రిజి గారు రచించినటువంటి తులసీదళం బుక్లో నుంచి చదువుకుందాం. ప్రపంచంలో ఎన్నెన్నో మతాలు ఉన్నాయి. కొందరు మాది అద్వైత మతం, జగన్మిథ్య బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నాపరాహ అంటారు. అందులోను కొందరు కంచి మఠ పరంపర మాది అంటారు. మరికొందరు కాదు, మాది శృంగేరి సాంప్రదాయం అంటారు. కొందరు మాది విశిష్టాద్వైత మతం, సగుణోపాసన మాకు ముఖ్యం అని వక్కానిస్తారు. కొంతమంది మేము శ్రీ వైష్ణవులం, అన్ని మతాల్లోనూ ఉత్కృష్టమైనది శ్రీ వైష్ణవ మతం, అది ఆది విష్ణువుకు సంబంధించింది, మాది పూర్ణ ప్రపత్తి మార్గం అంటూ ఉంటారు. కొందరు మేము మాధ్వులం, జీవుడు వేరే బ్రహ్మ వేరే అంటారు. అందులోనూ కొందరు దక్షిణాది మఠం వారు, మేము ఉడిపి క్షేత్రం సర్వక్షేత్రాల్లోనూ పవిత్రం అంటూ ఉంటారు. కాదు కాదు, ఉత్తరాది మఠం పద్ధతే అసలు సిసలైన మాధ్వ సంప్రదాయం అని మరికొందరు. కొంతమంది మేము శ్రీ విద్యోపాసకులం, సకల చరాచర సృష్టి మొత్తం శ్రీచక్రంలో నిబిడి ఉంది కనుక తత్వుపాసన సర్వశ్రేష్టం అంటూ ఉంటారు. కొంతమంది మాది అచల రాజయోగం, మిగతావి దీనికి దిగదుడుపు అంటారు. చేయవలసింది ఏమీ లేదు, ఉన్నదంతా ఆ బట్టబయలే, మూలం లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదు అంటూ ఉంటారు. కొంతమంది మేము ఒరిజినల్ రోమన్ క్యాథలిక్కులం అంటారు. కాదు కాదు, మేము ప్రొటెస్టెంట్లమండి అని కొందరు. నిజానికి జీసస్ కన్నా మేరీ మాతయే ముఖ్యమని మరికొందరు. కొంతమంది మేము యూదులమండి, ప్రాత నిబంధన మాకు ప్రమాణం, యెహోవా ఒక్కడే దేవుడు అంటూ ఉంటారు. కొంతమంది మేము జైనులం అంటారు. అందులోనూ శ్వేతాంబరులమండి అని అంటారు. కాదు కాదు, శ్వేతాంబరం తక్కువ స్థితి, మేము దిగంబరులం అని కొందరు. మరికొంతమంది మాది వీరశైవ మతం, మేము లింగాయతులం, సర్వవేళల్లో లింగాన్ని ధరించడం మాకు తప్పనిసరి, పరమశివుడు తప్పితే ఇతర తక్కువ దైవాలతో మాకు అవసరం లేదు అంటారు. కొంతమంది మేము సిక్కులం, గురు గ్రంథమే మాకు శరణ్యం అంటారు. కొంతమంది మాది ఇస్లాం, అందులోనూ షియాలం అని అంటారు. కాదు కాదు, మేము సున్నీలం అంటారు మరికొందరు. ఈ రెండు కాదు, మేము అహ్మదీయులం అని మరికొందరు. కొంతమంది మేము సుంకులమ్మ దేవతలను కొలుస్తుంటాం, మాకు మా గ్రామ దేవత తప్ప ఇంకేమీ అక్కర్లేదు, జంతు బలి మాకు ముఖ్యం అని వక్కానిస్తారు. కొంతమంది మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఆయనే కలియుగ దైవం, ఆయనే సర్వం, ఆర్చేవాడు తీర్చేవాడు అన్నీ ఆయనే, మా తలనీలాలను ఆయనకు సమర్పిస్తూ ఉంటాం, ప్రతిఫలంగా ఆయన మా కోరికలను తీరుస్తుంటాడు అంటూ ఉంటారు. కొంతమంది మాది మాస్టర్ సివివి యోగం, ఆయన మంత్రం జపించడం ద్వారా కుండలిని జాగృతమవుతుంది అంటూ ఉంటారు. కొంతమంది మాది యోగద సత్సంగ్ సొసైటీ, బాబాజీ, లాహిరి, యుక్తేశ్వర్, యోగానంద గురు పరంపరే మాకు పూజ్యనీయం అంటారు. కొంతమంది మాది ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, నూతన తరహా మంత్రాల ద్వారా భావాతీత స్థితిని పొందుతూ ఉంటాం, మహేష్ యోగి మాకు మార్గదర్శకుడు అని అంటారు. కొంతమంది మాది దత్త సాంప్రదాయం, అవధూత స్థితి, పరమస్థితి, దత్త గురువులకు మేము శరణాగతి అంటారు. కొంతమంది మాది భాగవత మతం, హరే రామ హరే కృష్ణ మహామంత్రంను సర్వవేళలా స్మరిస్తూ ఉంటాం, అదే తారకం, కృష్ణుడు ఒక్కడే పురుషోత్తముడు అని అంటూ ఉంటారు. కొంతమంది మేము నిరాకారులం, సత్యం తెలుసుకున్నాం, అహంకారులం, మేము నిర్గుణ పూజ మాది అంటారు. కొంతమంది మాది దివ్యజ్ఞాన సమాజం, మా గురువు శ్రీ స్వామి శివానంద, మానవ సేవయే మాధవ సేవ, జపము మంత్రయోగము మాకు ముఖ్యం అంటారు. కొంతమంది మేము అరవిందుల వారి మార్గాన్ని అనుష్ఠిస్తూ ఉంటాం, అన్ని యోగాల సమన్వయం మాది, సూప్రా మైండ్ని భూమి మీదకు అవతరింపజేయడం మా లక్ష్యం అంటూ ఉంటారు. కొందరు మాది రామచంద్ర మిషన్, మాకు ట్రాన్స్మిషన్ తప్పనిసరి, హృదయం మీద ధ్యానం చేస్తూ ఉంటాం, గురువే అన్నీ చూసుకుంటూ ఉంటాడు అంటారు. కొందరు మాది సిద్ధయోగం, శ్రీ నిత్యానంద శ్రీ ముక్తానంద గురు పరంపరకు చెందినవారం, మాకు శక్తిపాతం శరణ్యం అంటూ ఉంటారు. కొందరు మాది ప్రేమతత్వం, మేము మస్తులం, అవతార్ మెహర్ బాబాయే మాకు పరమ ఆదర్శం అంటూ ఉంటారు.
కొందరు రమణ మహర్షి చెప్పింది సూటి అయిన అద్వైతం, వారి అమృత వాక్యులు అత్యంత శ్రేష్టం, నేను ఎవరు అని సదా విచారణ చేస్తూ ఉంటామని అంటారు. కొంతమంది మాది రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందులు ఈ యుగపు మహాపురుషులు, ఉపనిషత్ సారమే సర్వం బోధిస్తుంది అని అంటూ ఉంటారు. కొంతమంది మాది రాధాస్వామి సత్సంగం, కృష్ణుడు ఒక్కడే స్వామి, అతడు పరమాత్మ, మిగతా అందరూ రాధలు అంటే జీవాత్మలు అని అంటారు. మరికొంతమంది మాది ఈశ్వరీయ బ్రహ్మకుమారి సమాజం, బ్రహ్మచర్యం తప్పనిసరి, బిందువు మీద ధ్యానం చేయాలి, శివబాబాయే ఈ లోకానికి పరమ గురువు అని అంటారు. మరికొంతమంది మేము జిడ్డు కృష్ణమూర్తిని ఫాలో అవుతాం, అన్నిటినీ ఇచ్ఛారహితంగా గమనిస్తూ ఉంటాం, ఆయన పుస్తకాలు చదువుతూ ఉంటాం అని అంటారు. కొంతమంది మేము షిరిడీ సాయికి అంకితమయ్యాం, జన్మాంతం ఆయన భజన చేయడం మా కర్తవ్యం, సర్వ కష్టాలను దూరం చేసేవాడు, మోక్షం ప్రసాదించేవాడే ఆయన అంటూ ఉంటారు. కొంతమంది మేము స్వామి అయ్యప్ప భక్తులం, జ్యోతిని చూసి తరుస్తూ ఉంటాం, సంవత్సరానికి ఒక్కసారైనా శబరిమల యాత్ర తప్పనిసరి అంటూ ఉంటారు. ఈ విధంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా చక్కగా వారి వారి మతాలు పూర్ణంగా పరిపూర్ణంగా జీవించేస్తున్నారు. సో ఇప్పుడు మనం డిఫరెంట్ ఫిలాసఫీస్ చూసాం. మనకి ఏపీపీఎస్సి ఎండోమెంట్ సబ్ సర్వీస్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 స్క్రీనింగ్ టెస్ట్లోను, నెక్స్ట్ మెయిన్స్లోను మనకి సిలబస్లో హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టంలో మనకి 8th టాపిక్ డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజన్ అండ్ గురూస్ హూ ప్రొఫెసర్డ్ డిఫరెంట్ ఫిలాసఫీ, కల్ట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజన్, ఆల్వార్స్, వైష్ణవాయిట్ గురూస్, నాయనార్స్, శైవాయిట్ గురూస్, శంకరాచార్య, అద్వైత, రామానుజాచార్య విశిష్టాద్వైత, మాధ్వాచార్య వచ్చి ద్వైతం, మాధ్వాచార్యుడు ద్వైతం, బసవ వీరస్వయం ద్వైతాద్వైతం, మాధ్వాచార్య ద్వైతం. సో మనకి దీని మీద మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే, మీమాంస సూత్రాలను రచించిన వారు జైమిని. మనకి చూసుకున్నాం కదా ఆల్రెడీ. ఆర్థడాక్సు షడ్ దర్శనాస్ 6 దర్శనాలు, దాంట్లో మీమాంస ఒకటి. మీమాంస సూత్రాలను రచించిన వారు జైమిని. మనువు ప్రతిపాదించిన జీవిత పురుషార్థాలు ఏంటంటే 4: ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. చట్టాడ శ్రీ వైష్ణవ సముదాయానికి చెందిన అనుచరులు ఏ తత్వాన్ని అనుసరిస్తారంటే రామానుజాచార్యుల తత్వాన్ని. విశిష్టాద్వైత తత్వశాస్త్ర సంస్థాపకుడు ఎవరంటే రామానుజాచార్యులు. తర్వాత వచ్చి బసవేశ్వరుడు ఏ తత్వాన్ని ప్రచారం చేశారు? వీరశైవ తత్వాన్ని. శంకర భాష్యానికి భామతి వ్యాఖ్యానం ఎవరు రాశారంటే వాచస్పతి మిశ్రుడు. నాయనార్ల జీవిత చరిత్రల సంకలనాలను ఇలా అంటారు. పెరియ పురాణం. నాయనార్లు అంటే శివుడు భక్తులు అనమాట. నయనాలు త్రినయనాలు, మూడు నేత్రాలు కలవాడు, ముక్కంటి ఎవరు? శివుడు. నయనాలు నాయనార్లు శివ భక్తులు. పెరియ పురాణం. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిందూ సంప్రదాయంలో నేను అలా గుర్తుపెట్టుకున్నాను. హిందూ సంప్రదాయంలో ఎన్ని ఆశ్రమాలు ఉంటాయి? 4. ఆ 4 మళ్ళీ ఇదే ఎగ్జామ్లో 3వ ఆశ్రమ వ్యవస్థ ఏది అని అడిగారు. వానప్రస్థం. 4 ఆశ్రమాల్లో ఫస్ట్ది బ్రహ్మచర్యం, 2 గృహస్థ, నెక్స్ట్ వానప్రస్థం, 4 వచ్చి సన్యాసం. శంకరాచార్యుల యొక్క గురువు గారు ఎవరంటే మనకి గోవింద భగవత్పాదులు గారు. భగవత్పాదులు వారు అడిగినప్పుడే నీవెవరు అని అడిగినప్పుడే మనకి నిర్వాణ షట్కం చెప్పినట్టుగా భావిస్తారనమాట. తర్వాత మండన మిశ్ర ఉంటారు మనకి. భార్య ఉభయ భారతి. క్వశ్చన్ అడిగారు, ఉభయ భారతి ఎవరి భార్య అంటే మండన మిశ్ర గారి భార్య అనమాట. మండన మిశ్ర గారికి మన ఆది శంకరాచార్యుల వారికి వాదన జరుగుతుంది. సంవాదం జరిగినప్పుడు ఉభయ భారతి గారు మనకి కామశాస్త్రం గురించి అడుగుతారనమాట. సో మనకి ఆది శంకరాచార్యుల వారు తెలుసుకొని వచ్చి ఆ సంవాదం గెలుస్తారు. తర్వాత మండన మిశ్ర వారు మనకి ఆది శంకరాచార్యుల వారికి శిష్యులు అవుతారు సురేశ్వర ఆచార్యగా. నెక్స్ట్ శృంగేరి శారదాపీఠానికి మనకి శిష్య పరంపర సురేశ్వరాచార్య వాళ్ళు. యజుర్వేదం ఇది మనకి దక్షిణ పీఠం. 4 పీఠాలు ఉంటాయి కదా. సో యజుర్వేదం మహావాక్యం వచ్చి అహం బ్రహ్మస్మి, అయాం బ్రహ్మ.
తర్వాత వచ్చి రామానుజాచార్యుల ప్రకారం భగవంతుడు ఎన్ని రూపాల్లో అవతరిస్తారంటే 5 రూపాలు. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. శ్రీభాష్యం అనే బ్రహ్మసూత్రాలపై రామానుజాచార్యులు రాసిన వ్యాఖ్యానం. మనకి రామానుజాచార్యులు బ్రహ్మసూత్రాలపైన రాసిన వ్యాఖ్యానాన్ని ఏమంటారు? శ్రీభాష్యం అంటారు. సో మనకి ప్రస్థానత్రయం అని ఉంటాయి. బ్రహ్మసూత్రాలు, ఫస్ట్ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. బ్రహ్మసూత్రాలపై రామానుజాచార్యులు రాస్తారు. శంకరాచార్యులు వారు ఎవరైతే మనకి ద్వైతం కానీ, అద్వైతం కానీ, విశిష్ట అద్వైతం కానీ, వీళ్ళందరూ బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం రాస్తారు. రామానుజాచార్యులు వారు రాసిన వ్యాఖ్యానాన్ని శ్రీభాష్యం అంటారు. సో ప్రాతిభిజ్ఞ శాస్త్రం కాశ్మీరీ శైవ మతానికి సంబంధించింది. సంగీత రత్నాకరుడు రాసింది ఎవరంటే సారంగదేవ. పంచారాత్ర ఆగమాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది రామానుజాచార్యులు వారు. తర్వాత 64 కళలను సవివరంగా వివరించే ప్రాచీన గ్రంథం ఏంటంటే కామసూత్ర. ఈ కామశాస్త్రాన్ని మనకి ఉభయ భారతి గారు ఆది శంకరాచార్యులు వారిని అడిగితే మండన మిశ్రతో సంవాదం జరిగినప్పుడు అడుగుతారనమాట. సో నెక్స్ట్ వీరశైవ మతానికి అనేది ఈ కింది ఏ సంప్రదాయానికి చెందిన శాఖ అంటే శైవ మతం. వీరశైవ పేరులోనే ఉంది కదా, శైవ మతం, వీరశైవ మతం. కాపాలిక శైవంలో కాపాల అంటే ఏంటంటే పుర్రె అనమాట. మహాభారత తాత్పర్య నిర్ణయం రచించింది ఎవరంటే మాధ్వాచార్యులు వారు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.